సో గైస్ ఈరోజు మనం ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ వర్సెస్ టెస్టింగ్ మనం ఏ కోర్స్ నేర్చుకోవాలి అండ్ ఏ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఈ రెండు కోర్సెస్ మీద, కోడింగ్ ఎలా ఉంటుంది అండ్ ఫ్రీలాన్స్ వర్క్స్ అండ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్, ఎలిజిబిలిటీ, శాలరీస్ ఎలా ఉంటాయి, ఎంఎన్సీలు దొరుకుతాయి, స్టార్టప్లు దొరుకుతాయి, ఇలా ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే డిస్క్లైమర్. సో మనం ఏదైనా కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడాను ఇక్కడ ఆపర్చునిటీస్ వైజ్ చూసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం మనం నేర్చుకోగలుగుతామా లేదో చూసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం మన స్టడీ బ్యాక్గ్రౌండ్కి ఇది రిలేట్ అవుతుందా అంటే కొంత మోస్ట్లీ రిలవెంట్గా ఉండకపోవచ్చు. సో అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆలోచించి మనము ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా ఏ కోర్స్ పడితే ఆ కోర్స్ నేర్చేసుకొని కొంతమంది రీసెంట్గా కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఇలాగే ఈఎంఐలు పెట్టి ఏదో క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి దాని గురించి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. సో వాళ్ళందరికీ డెఫినెట్లీ మనము ఒకటే చెప్పేది ఏంటి అంటే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలనే దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. మీరు అయిపోయింది డబ్బులు పోయినాయి, ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఇట్లా ఆలోచిస్తూ అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కొంచెం మీరు మోటివేషన్ తెచ్చుకోండి. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్లీ మీరు కంబ్యాక్ ఇవ్వగలుగుతారు. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విషయం, ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చినాను కాబట్టి చెప్పగలుగుతున్నాను మీకు. ఓకే, అయితే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలా, టెస్టింగ్ కోర్స్ నేర్చుకోవాలా? కోడింగ్ విషయం చూసుకుంటే ఎస్, డిజిటల్ మార్కెటింగ్లో జీరో కోడింగ్ ఉంటుంది అండ్ లిటిల్ బిట్ కోడింగ్ అయితే టెస్టింగ్లో ఉంటుంది. ఏ వల్ల డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ పోతాయా, టెస్టింగ్ జాబ్స్ పోతాయి అంటే ఏ వల్ల రెండు జాబ్స్ పోవు. ఏ వల్ల ఎడిషనల్ అడ్వాంటేజెస్ ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని మనం దీంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఫ్రీలాన్స్ వర్క్స్, ఎస్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్స్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ టెస్టింగ్ కంటే. టెస్టింగ్ కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ ఫ్యూచర్, ఎస్ రెండింటికి ఫ్యూచర్ బాగానే ఉంటుంది. అండ్ కాకపోతే కొంత స్టెబిలిటీ పరంగా చూసుకున్న, లార్జ్ నెంబర్ పరంగా చూసుకున్న డిజిటల్ మార్కెటింగ్ కంటే కొంచెం ఎక్కువ ఓపెనింగ్స్ అయితే టెస్టింగ్కి ఉంటాయి. అండ్ 365 డేస్ ఎప్పుడు స్టేబుల్గా ఓపెనింగ్స్ ఉంటాయి. కెరీర్ కూడా చాలా స్టెబిలిటీ ఉంటుంది. కానీ ఏంటి అంటే కాంపిటీషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఆపర్చునిటీస్ ఫ్రెషర్స్కి డిజిటల్ మార్కెటింగ్లో ఉంటాయి అంటే ఎస్ డిజిటల్ మార్కెటింగ్లో ఆపర్చునిటీస్ ఫ్రెషర్స్కి ఉంటాయి, వేరియస్ టెస్టింగ్లో కూడా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే డిజిటల్ మార్కెటింగ్లో తక్కువ ఉంటాయి, బట్ టెస్టింగ్లో మాత్రం ఎక్కువగానే ఉంటాయి కంపారిటివ్లీ. అండ్ ఎలిజిబిలిటీ, ఎస్ ఎనీవన్ కెన్ లెర్న్, రెండు కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు. శాలరీస్ విషయం చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్లో ఏంటి అంటే సాలరీస్ 8 to 10 lakhs వరకే ఉంటుంది. కానీ ఫ్రీలాన్స్ ద్వారా మనకి ఇంకా ఎక్స్ట్రాగా మనకి మనీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది డిజిటల్ మార్కెటింగ్లో. టెస్టింగ్లో ఏంటి అంటే 25 to 30 lakhs వరకు వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది ఆన్గోయింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఎంఎన్సీలో ఉంటాయా అంటే ఎస్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఎంఎన్సీలో కంటే స్టార్టప్లో ఎక్కువ ఉంటాయి అండ్ స్టార్టప్లో మిడ్ లెవెల్లో ఎక్కువ ఉంటాయి. వేరే టెస్టింగ్ స్టార్టప్, మిడ్ లెవెల్ అండ్ ఎంఎన్సీ అన్ని కంపెనీస్లో కూడా టెస్టింగ్ అనేది జాబ్స్ ఉంటాయి. అండ్ ఫైనల్లీ డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవచ్చు? డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవచ్చు అంటే సో ఎవరైతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఫ్రీలాన్స్ వర్క్స్ ఇదంతా మేనేజ్ చేయగలుగుతాము అలా అనుకునే వాళ్ళు, జాబ్ మీదే కాకుండా ఇలా కూడా మనం ప్లాన్ చేసుకోవాలి అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. అండ్ వెరియాస్ టెస్టింగ్ జాబ్ ఒకటే చూసుకోవాలి, దీంట్లోనే మంచిగా అంటే ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు కానీ శాలరీ మాత్రం కొంచెం మంచిగానే రావాలి అనుకునే వాళ్ళు టెస్టింగ్ తీసుకోవచ్చు. అండ్ మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, మీరు కమెంట్ చేయండి. అంటే మీరు టెస్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? టెస్టింగ్ అయితే మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం మన సివిఎస్ సాఫ్ట్ ఛానల్లో. ఒకసారి ఆలోచించుకొని మీకు ఏ సూట్ అవుతుంది అనేది 1% ఆలోచించి మంచి కోర్సు, ఫ్యూచర్ ఉన్నది, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.